నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు రోడ్డు బస్ షెల్టర్ వద్ద నక్కా లక్ష్మమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న సీఐ శివరామకృష్ణ, ఎస్ఐ హనీఫులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు పొదలకూరు ప్రధాన రహదారిపై రక్తపు మడుగులు ఉండడంతో ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవును, వాళ్ళకి పొదలకూరులో ఇల్లు లేదా? లేదు సార్, ఉంటే అమ్మేశారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? సుమారుగా 7 సంవత్సరాల దాకా. 7 సంవత్సరాల నుంచి బస్ షెల్టర్లోనే ఉంటున్నారా? ఇక్కడ ఎవరెవరు ఉంటారు? వాళ్ళ ఇంటిగా భార్యాభర్తలు. నాన్న పేరు ఏం పేరు? రూపాయలు. ఏం పేరు? లచ్చమ్మ. ఏం చెప్పారు మీకు ఇక్కడ వచ్చే తల్లికి? చచ్చిపోయామని చెప్పారు. ఎవరు చెప్పారు? మా వాళ్ళు తెచ్చి వచ్చి చెప్పారు. సార్ వాళ్ళు చెప్పారు. మీరు వచ్చే తల్లికి ఇక్కడ పండిస్తున్నారా? నేను చూడే వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు బుచ్చిలో కాపురం ఉంటారా? మిగతా వాళ్ళు వేరే దగ్గర బుచ్చిలో అమ్మాయి ఆవిడ మీ చెల్లెలు అక్కడ. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.